తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది. వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయింది. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. చైన్ లింక్ తెగిపోవడంతో ఇలా జరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే డ్యాం నుంచి 13,000 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా వదులుతుండగా గేటు కొట్టుకుపోయిన కారణంగా మరో 35,000 క్యూసెక్కులు వృధాగా పోతున్నాయి. దీంతో కర్నూలు జిల్లాలో కూడా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, తుంగభద్ర నదిలో ప్రస్తుతం వరద పరిస్థితి తీవ్రత ఎలా ఉంది? లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే కర్నూలు జిల్లా సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ మంత్రాలయం కావచ్చు, కోసగి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు లేదా అధికారులు అప్రమత్తంగా ప్రజలను ఉండాలని కోరిన పరిస్థితి అయితే ఉండేటటువంటి టీబీ డ్యామ్ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో ఎగువన కురిసినటువంటి వర్షాలతో నీటి కుంటలను తలపించాయి. ఆ కుంటలను తలపించేటటువంటి క్రమంలో 19వ గేటు ఏదైతే ఉందో టీబీ డ్యామ్ సంబంధించినటువంటి 19వ గేటు కొట్టుకొని వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా తుంగభద్ర సంబంధించినటువంటి జలాశయం నుండి సుంకేసులకు నీటి ప్రవాహం వచ్చేటటువంటి క్రమంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన తర్వాత ఉండేటటువంటి ముప్పుకు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టుగా ఉండేటటువంటి ప్రాంతాల్లో రైతులు వెళ్ళేటటువంటి క్రమంలో వారిని కూడా అప్రమత్తం చేశారు. ఉండేటటువంటి ఇప్పటికే దాదాపుగా ఉండే 30 గేట్లలో కొన్ని గేట్లను ఓపెన్ చేసి దిగువకు పంపించేటటువంటి క్రమంలో ఎక్కడ కూడా దాదాపుగా 10 గేట్లు ఎత్తినటువంటి సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా ప్రమాదం జరగలేదు. అయితే ఈ రోజు ఈ ఘటన జరగడంతో రైతులు కావచ్చు లేదా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యేటటువంటి క్రమంలో సుంకేసుల నుండి కూడా శ్రీశైలం సంబంధించినటువంటి బ్యారేజ్ కు దాదాపుగా 1,00,000 సంబంధించినటువంటి క్యూసెక్ల వరద ప్రవాహం దిగువకు వెళ్తుంది. వెళ్ళేటటువంటి క్రమంలో ఎక్కడా కూడా ఇలాంటి ఘటన చేసుకోలేదు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అయితే చూడాలి అధికారులు ఉండేటటువంటి గేట్ కి ఎలాంటి మరమ్మతులు చేపట్టబోతా ఉన్నారు. అయితే ఉండేటటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో ఉండే ర్యాంపు ఏదైతే ఉందో ర్యాంపు వెళ్ళేటటువంటి క్రమంలో దాదాపుగా అక్కడ ఉండేటటువంటి వరద ప్రవాహం ఒక్కొక్క గేటు నుండి 25,000 క్యూసెక్లు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే 35,000 క్యూసెక్ల వాటర్ ను కూడా అదే 19వ నంబర్ గేట్ ద్వారా దిగువకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తా ఉన్నాం. అయితే మిగతా గేట్లను కూడా ఏదైనా ఓపెన్ చేసి వరద సంబంధించినటువంటి ప్రవాహాన్ని అధికారులు అరికడతారా, లేకుంటే కొట్టుకొని వెళ్ళినటువంటి గేట్ ఏదైతే ఉందో వాటి ద్వారానే నీటిని దిగువకు పంపిస్తారా అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో డ్యామ్ సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్లి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాలుగా ఎలా వాటిని ప్రీ ప్లాంట్ గా ఎలా పనులు చేపట్టాలి, ఎలా గేటు సంబంధించినటువంటి మరమ్మతులను ఎలా చేయాలనేటటువంటి వాటికి సంబంధించి అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటన సంబంధించి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఇటీవల జరిగినటువంటి టీబీ డ్యామ్ ఈ రోజు జరిగినటువంటి టీబీ డ్యామ్ ఘటన కావచ్చు, గతంలో జరిగినటువంటి సుంకేసుల బ్యారేజ్ సంబంధించి 2009లో పూర్తి స్థాయిలో వరద సంబంధించినటువంటి ప్రవాహం వల్ల ఆ గేట్లు సరైన క్రమంలో ఓపెన్ కాకపోవడంతో గతంలో కూడా కర్నూలు కావచ్చు, కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిగా ప్రమాద సంబంధించినటువంటి వాటిలో పూర్తి స్థాయిలో వరదల్లో అనేక రకాలుగా ఆస్తి కావచ్చు లేదా ప్రాణ నష్టంతో పాటు పెద్ద ప్రమాదమే గతంలో 2009లో కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ అది ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటన చేసుకుంది. ఎప్పుడు చూసినా గానీ వర్షాకాలం సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్ లో ఈ యొక్క పనులు చేపడుతూ ఉన్నారు. చేపట్టేటటువంటి క్రమంలో కరెక్ట్ గా వర్షాలు పడేటటువంటి క్రమంలో వరదలు ప్రవహించేటటువంటి వాటి ద్వారానే ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.